సో చాలామందికి తెలీదు చైన్ క్లీన్ చేసుకోవడం అనేది ఎలాగని చెప్పేసి. సో ఏంటంటే ఈరోజు ఆ ప్రాసెస్ అన్ని నేను స్టెప్ బై స్టెప్ చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాను. సో మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నెక్స్ట్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు చైన్ అయితే చూసుకోవచ్చు ఎంత అంటే ఎంత డ్రైగా అయిపోయిందో. సో ఏంటంటే ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ మనం డీజిల్ అయితే అప్లై చేసుకుందాం. ఎందుకంటే మనకు చైన్ క్లీనర్ కన్నా డీజిల్ చాలా బెటర్ అనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు డీజిల్ని మొత్తం చైన్కి చాలా అంటే చాలా ఎక్కువగా అప్లై అయితే చేయాలి. ఎందుకంటే సెకండ్ ఏంటంటే మనం దాన్ని క్లీన్ చేస్తాం కాబట్టి. సో క్లీన్ చేసేటప్పుడు మనకు చైన్ అనేది కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి మనం డీజిల్ అయితే ఎక్కువ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో డీజిల్ కొట్టడం అయిపోయిన తర్వాత మనం ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం స్ప్రే చేసిన డీజిల్ అనేది దాని మీద ఉండకూడదు, మొత్తం అంతా డ్రై అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ అయితే మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం కాసేపు గ్యాప్ ఇవ్వాలి చైన్ ఆరేంత వరకు. సో మనం చైన్ క్లీన్ చేయడం అయిపోయిన దాని తర్వాత ఒకసారి చైన్ లింక్స్ అయితే చూసుకోవచ్చు. ఎంత అంటే ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాం. సో ఎందుకంటే మనకు ఆయిల్ అనేది ఇంకా చైన్ లోపల ఉంటుంది అనమాట, పాత ఆయిల్. సో మనం చైన్ లూప్ చేసుకునేటప్పుడు ఆయిల్ ఏమి ఉండకుండా చాలా అంటే ప్రతి లింక్ పై లింక్ క్లీన్గా క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత మనం చైన్ లూప్ అయితే చేసుకోవాలి. సో నేను వాడుతుంది ఏంటంటే మోటోలు వాడుతున్నాను అనమాట. సో ఇదేనే కాదు, నేను రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి కూడా వాడుతున్నాను. చెప్పాను కదా డీజిల్తో క్లీన్ చేసుకోవాలని. సో ఇలాగే అనమాట దాన్ని స్ప్రే చేస్తూ క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మనకు బ్రష్తో అనమాట. సో నేనైతే ఈ బ్రష్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. 200 ఎంత పడింది. బెటర్, బాగుంది. క్వాలిటీ అయితే మాత్రం చెప్పక్కర్లేదు, సూపర్గా ఉంది. మనం బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో వేసి వదిలేస్తే అది మటుగా అది తిరుగుద్ది. మనం చూసుకుంటూ జాగ్రత్తగా చైన్ మొత్తం అప్లై అయితే చేయాలి. సో అప్ అండ్ డౌన్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా. సో ఎక్కడ ఏది వదలకూడదు, ఎందుకంటే మనకు ఎక్కడైతే గ్యాప్ ఉండిపోయిందో అక్కడ రెస్ట్ పెట్టే చాయిసెస్ అయితే చాలా ఎక్కువ. సో ఏంటంటే మనం ఫుల్గా అప్లై అయితే చేయాలి. అలాగే మరీ ఎక్కువ అప్లై చేయకూడదు, జస్ట్ కొంచెం లైట్గానే అప్లై చేయాలన్నమాట. చూసుకోవచ్చు ఇప్పుడైతే చైన్ అయితే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తాను. సో కింద అయితే చూసుకోవచ్చు మీరు ఎంత ఆయిల్ అయితే ఉందో. నెక్స్ట్ ప్రాపర్గా అయితే నేనైతే క్లీన్ చేశానని అనుకుంటున్నా, ఎక్కడ ఏది మిస్ చేయకుండా. సో మనకి ఏంటంటే చైన్ లూప్ చేసినప్పుడు రిమ్ మీదనే పడదు అనమాట. సో రిమ్ను కూడా మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డస్ట్ అనేది చాలా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది అనమాట. క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట.